చేనేత కార్మికులు, రైతులు, బలహీన వర్గాల సంక్షేమానికి జీవితాంతం అంకితభావంతో పనిచేసిన మహనీయుడు ప్రగడ కోటయ్య అని, వారి ఆశయాలను భావితరాలకు చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీఆర్ఓ విజయ్ కుమార్ అన్నారు. ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు జిల్లా నిడుబ్రోలులో ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు 1915 జూలై 26న జన్మించిన ప్రగడ కోటయ్య తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారన్నారు. 1935లో మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారని తెలిపారు. అనంతరం పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి దావులూరి ఐజయ్య, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తల్లా నరసింహస్వామి, రాష్ట్ర చేనేత సంఘాల నాయకులు కెవి శేషయ్య, కాటికాల వెంకటేశ్వర్లు, బి బాలాజీ, జె రామసుబ్బయ్య, ఇతర చేనేత నాయకులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చేనేత వారికి ఏ కష్టం వచ్చినా నేను అంటూ ముందు ఉన్నాడు. శ్రీరాములో చేనేత వస్త్ర పరిశ్రమ కొరకే ఒక మార్కెట్ చేసి గాంధీ మార్కెట్ ప్రభుత్వంతో మాట్లాడి గాంధీ మార్కెట్ ప్రగడ కోటయ్య గారికి ఇష్టవచ్చినటువంటి మార్కెట్ అలా ఎన్నో నిర్మించారు. తర్వాత నేను అనేక సార్లు కలుసుకొని మాట్లాడుతుండేవాడిని. నేను అన్నాను పిలుస్తున్నవాడిని బాగా సబ్జెక్టు మీద డిస్కస్ చేశాను. ఉత్సాహంగా ఎంకరేజ్ ఆయన ప్రతి దానిలో పోరాడాడు. ఆయన ఇందిరాగాంధీ ఆయన చాలా లైక్ చేశాడు. ఇందిరాగాంధీకి ఆయన అంటే చాలా అభిమానం, ప్రీతిపాత్రుడు. ఇందిరాగాంధీ ద్వారా ఆయన నేషనల్ హ్యాండ్ బోర్డ్ మెంబర్ కానీ అదర్ హ్యాండ్ విషయాల్లో కానీ బహుగుణ డాక్టర్ ఐఏఎస్ ఆమె రేపమ్మ అవ్వడం ఉండేది. ఆమెను పిలిపించుకొని ఇందిరాగాంధీ చెప్తే ఆయన ప్రగడ కోటయ్య గారితో మాట్లాడి ఆ ఛానల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చేవాడు. ప్రగడ కోటయ్యని మనం స్మరించుకోవడం మనం ఆయనకి నివాళులు అర్పించడం మన బాధ్యత అని చెప్పినట్టు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ బాధ్యత మనం గుర్తించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని చెప్పినట్టు నేను మనం చేస్తాం. ప్రతి సంవత్సరం ఆయన జయంతులు వర్ధంతులు 95లో ఆయన మరణించిన తర్వాత 30 సంవత్సరాల పాటు ఆయన జయంతిని చేనేత జాతి ప్రపంచంలో మానవులకి నాగరికత నేర్పించినటువంటి, మాన సంరక్షణ చేసినటువంటి చేనేత వృత్తికి గౌరవంగా అనేక మంది చేనేత సంఘాలైతేనే, కోటయ్య గారి అభిమానులైతేనే గతంలో అనేక మార్లు ఎన్ని ప్రభుత్వాలకు విన్నవించినా ఈ కోరిక నెరవేర్చలేదు. మొట్టమొదటిసారిగా జాతీయ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి గౌరవనీయులు మన అభిమాన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనత దక్కుతుంది. ఒక రిప్రజెంటేషన్ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున చేనేత కార్మికులకి ఏదైతే 24,000 సాయం ఇస్తున్నారో అలాగే మీరు హామీ ఇచ్చినట్లుగా 25,000 రూపాయల సహాయాన్ని ఇవ్వాలని, ప్రగడ కోటయ్య గారి జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వమే జరపాలనేటటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే చేనేతలకి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా 6
మహిళలకి అప్పుడు ఉండేటటువంటి వాళ్ళకి ఇవ్వడం, ఎక్కువగా సొసైటీలకి ఆర్డర్లు ఇచ్చి ప్రోత్సహించి చేనేత కార్మికులు ఉపాధి కల్పించినటువంటి ఘనత నేటి ప్రభుత్వాన్ని నడిపేటటువంటి పార్టీ ఉంది. ఇది ఎన్ని సమస్యలున్నా సంక్షేమం అందించడంలో వెనకడుగేయకుండా ముందుకు నడిచేటటువంటి జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని నడిపేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. ఇది అందరూ ప్రగడ కోటయ్య గారి జన్మదినాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసి మనల్ని జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం కూడా ఈరోజు మనం అందరూ కూడా సమావేశమై ఒకరినొకరు పరిచయం చేసుకోవడం జరుగుతుంది. ఆయన చేనేత రంగ సంక్షేమ అభివృద్ధికి విశేష సేవలు అందించారు. అలాగే 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. చేనేత కార్మికుల సమస్యలకు చట్టసభల్లో ప్రస్తావించడంతో పాటు సహకార సంఘాలను ఏర్పాటుకు కృషి చేశారు. చేనేత రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి భావితరాలు ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అలాగే చేనేత రంగానికే కాకుండా చీరాల, కొన్నూరు, గుంటూరు జిల్లా ఏరియాల్లో పేదలకు భూ పంపిణీ విషయంలో, విద్యావకాశాలు కల్పించడంలో, అనేక రంగాల్లో పేదలకు సేవ చేసే విషయాల్లో ఆయన ఎంతో కృషి చేశారు. ఆయనకు స్మారకంగా మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని మనకు స్టేట్ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేస్తూ ప్రతి జిల్లా కార్యాలయంలో కూడా జరుపుకోవాలని ఆదేశిస్తుంది. కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా మనం ముందుకెళ్ళి మన యొక్క జాతి సమస్యల్ని పరిష్కరించుకునే దిశలో ఆయన పోరాట పనిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.